జై తెలంగాణ కారు గుర్తుకే రేపు మే 13 నాడుకు జరగబోయే ఎన్నికల్లో గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు కాసాని జ్ఞానేశ్వర్ గారిని మనకు అభ్యర్థిగా నిర్ణయించింది కాబట్టి మన అందరి లక్ష్యం వారిని గెలిపించే బాధ్యతగా మనం అందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు చేవెళ్లకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మన మాజీ మంత్రివర్యులు సబితక్క గారికి వారితో పాటు గౌరవనీయులు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కాసాని జ్ఞానేశ్వర్ గారికి స్థానిక ఎమ్మెల్యే యాదన్న గారికి వేదిక మీద ఉన్న గౌరవ చేవెళ్ల పార్లమెంట్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అరికపూడి గాంధన్న గారికి ప్రకాశన్న గారికి మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారికి రోహిత్ గారికి తో పాటు గౌరవ ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మా అన్నదమ్ములకు పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ మన అందరి లక్ష్యం ఒకటే రేపు జరగబోయే ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్లో గులాబీ జెండా ఎగిరేయాలి. దాన్ని ఏ రకంగా మనం సన్నద్ధం కావాలనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణ కోసమే ఉద్యమించి 14 సంవత్సరాలు పోరాడి సాధించిన తెలంగాణలో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఇవాళ దేశానికే కాదు ప్రపంచానికే ఒక దిక్సూచిగా తీసుకొచ్చినటువంటి నాయకుడు మహనీయుడు గౌరవనీయులు కేసీఆర్ గారు. మరి అలా మనం అందరం కూడా వారి లక్ష్య సాధనలో పనిచేస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపోవడం సహజం. మరి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం తీర్పును తప్పకుండా గౌరవించాలి. మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ చేవెళ్ల గడ్డ మీద ఒక బీసీ నాయకుడు, ఒక బడుగు బలైన వర్గాల నాయకుడు 93 కులాలు ఉన్నటువంటి బీసీలను అందరినీ కూడా ఏకం చేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం పోరాడి ఇవాళ వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి కూడా ఎంతో మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. మరి వారికి గెలిపించే బాధ్యత మనకు కాబట్టి మనం అందరం కూడా ఆ రకంగా పనిచేద్దాం. మరి ఇప్పుడే గౌరవ కేసీఆర్ గారు సభా ప్రాంగణంలోకి విచ్చేసినరు కాబట్టి వాళ్ళందరూ కూడా పైకి వస్తారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి వచ్చినటువంటి నాయకులందరూ కూడా మరి కేసీఆర్ గారి ప్రసంగాన్ని విని మనం అందరం కూడా మన లక్ష్యం ఒకటే రేపు మే 13 జరగబోయే ఎన్నికల్లో అందరం కూడా కారు గుర్తు కోటేసి మన నాయకుడిని గెలిపించే బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ ఇప్పుడు ఒక పాట పాడవలసిందిగా అన్న ఒక చిన్న పాట పాడండి. సార్ వచ్చిందారా?